నమస్తే అందరూ బాగున్నారా? ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూపిస్తున్నాను. ఎందుకు ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూపిస్తున్నానంటే మా ఫ్రిడ్జ్ పాడైందండి. మొన్న కంప్రెసర్ మొత్తం పోయింది, సో అది రీప్లేస్ చేయాల్సి వచ్చింది. దాని గురించి డీటెయిల్స్ నేను వేరే వీడియోలో చెప్తాను. అసలు రిపేర్స్ ఎట్లా ఇక్కడ అది ఇది అనేసి ఒకసారి చూపిస్తాను అసలు మా ఫ్రిడ్జ్ పరిస్థితి ఏంటి అని. ఇదిగోండి, మా ఫ్రిడ్జ్లో ఎక్కువ లేదు సామాన్లు అయితే, కానీ మీరు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది పాప్సికల్ అనమాట. మొత్తం అంతా కరిగిపోయింది. ఒక 3 రోజులు ఇలానే ఉండింది. ఫ్రీజర్ బ్రేక్ అయిందని మాకు ఒక 1.5 days తర్వాత తెలిసింది. అప్పటికే ఇవన్నీ కరిగిపోయాయి, అంతా పాడైపోయింది. ఎక్కువ సామాన్లు అయితే లేవు మరి, కానీ ఇవి ఇంకా తీసేయాల్సి వస్తుంది. ఇది ఒకటే బ్రేక్ డౌన్ అయింది అనుకున్నాము. తర్వాత చూస్తే ఇంకొక రోజుకి మాకు ఫ్రిడ్జ్ పైన కూడా కూలింగ్ సరిగ్గా అవ్వట్లేదని తెలిసింది. కానీ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్వి మటుకు నేను మా పక్కన నేబర్కి ఇచ్చి పెట్టాను, వాళ్ళ ఇంట్లో పెట్టాను. సో కొన్ని పాడవలేదు. మిల్క్ ప్రోడక్ట్స్ అలాంటివి అయితే ఇంకా పడేయాలి. ఇంకోటి ఇది ఒక టరా ఉంటుంది, అక్కడ ఫ్రూట్స్ అవి ఇవి ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ ఆరెంజెస్ అవి అయితే పాడవవు. క్రోగర్కి వెళ్ళి జస్ట్ రీఫిల్ చేయడానికని కొన్ని సామాన్లు తీసుకొచ్చాను. క్విక్గా ఇంకా క్లీనప్ చేసేస్తాం. వెళ్ళిపోతుంది. ఇది బయోడిగ్రేడబుల్, ఇంకా ఇది సేఫ్ కూడా. అందుకనే ఇంకా ఫ్రిడ్జ్లో ఇది యూజ్ చేసేసి క్విక్గా క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసేసి ఒకసారి చూపిస్తాను ఎలా ఉందో ఫ్రిడ్జ్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే ఇది ఫుడ్ కదా, మనము కెమికల్స్ యూజ్ చేయొద్దు. సో న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి, లేకపోతే ఇంట్లో ఉన్న డిష్ సోప్ అయినా యూజ్ చేయండి. దాంతో కూడా క్లీన్ అయిపోతుంది. నాకు మండే మార్నింగ్ టైం ఎక్కువ లేదు కాబట్టి నేను ఈ లిక్విడ్ తోటి క్లీన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది మధ్యలో అరా ఇప్పుడే క్లీనప్ చేశాను. సో ఇందులో కొన్ని సామాన్లు పెట్టేస్తారు ప్రస్తుతానికి. నేను ఇప్పుడే ఆఫీస్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళాను. ఇదిగో ఇప్పుడు విజయ్ సర్దేస్తున్నాడు అక్కడ ఫ్రిడ్జ్లో. ఫ్రిడ్జ్ టూర్ చూద్దాం పదండి. ఇదిగోండి, మాది ఫ్రిడ్జ్లో పైన 2 doors ఉంటాయి. వెజిటేబుల్స్కి ఇక్కడ సపరేట్ డ్రాయర్స్ ఉంటాయి. అవి ఇక్కడ కింద పెట్టాను. అవి క్లీనప్ చేయాలి. క్లీనప్ చేసేసాక మళ్ళీ లోపల పెడతాను. మామూలుగా నేను జింజర్ అలా పెట్టుకుంటాను. ఇక్కడ సోడాస్ అవన్నీ పెట్టుకోవచ్చు, చీజ్ అలాంటివి పెట్టుకుంటాము. మిల్క్ అవి ఎక్స్ట్రా తెచ్చుకున్నా కూడా ఇక్కడ పెట్టుకుంటాము. ఆ ఫ్రిడ్జ్ అయితే ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి, దీనికి ఇది స్పెషాలిటీ అనమాట. యాక్చువల్లీ ఈ ఫ్రిడ్జ్కి ఇక్కడ చూసారా, ఇక్కడ అరలు ఉన్నాయి కదా, ఈ అరలతో పాటు ఇటు సైడ్ కూడా అరలు ఉన్నాయి. ఈ అరలకి ఇట్లా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళి తీసి పెట్టచ్చు సామాన్లు. అవి ఇక్కడ కెచప్, మామూలుగా రోజు వాడుకునే మిల్క్ అలాంటివి పెట్టుకుంటాము, ఇక్కడ సరిపోతాయి వాటికి. సో ఇది ఇట్లా ఓపెన్ చేయొచ్చు అనమాట. పుష్ చేసి ఇట్లా ఓపెన్ చేయొచ్చు. అట్లనే అదే కాకుండా ఈ బటన్ ఫ్రిడ్జ్కి హైలైట్. ఎక్కువ యాక్సెస్ చేసుకునేవి మిల్క్ అలాంటివి నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఈ బటన్ నొక్కగానే ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది. మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఓపెన్ అవ్వకుండా, కూలింగ్ అంతా పోకుండా ఉంటుంది. చిన్న చిన్నవి ఇక్కడ పెట్టుకుంటాం. ఇది ఇక్కడ ఫ్రిడ్జ్ లాగా వాడుకోవచ్చు, లేదా ఫ్రీజ్ కూడా చేయొచ్చు. -1 degree దాకా వెళ్తుంది టెంపరేచరు దీనికి.
మేము మామూలుగా ఎక్కువ 37లో పెడతాము. 33 అన్నా 29 అన్నా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట ఫుడ్ అంతా. సో మేము ఇది ఫ్రిడ్జ్ లాగా వాడుకుంటాము. మాకు ఫ్రీజర్ స్పేస్ ఎక్కువ అవసరం పడదు. సో అందుకు మేము ఇది ఫ్రిడ్జ్ లాగా వాడుకుంటాము. అండ్ నార్మల్గా అయితే ఇక్కడ నేను అన్ని ఫ్రూట్స్ పెడతాను. ఈ పైన ఇది చూపెట్టా కదా, ఇదైతే ఫ్రిడ్జ్. దాని తర్వాత ఇది కూడా ఫ్రిడ్జ్ లాగా యూజ్ చేస్తా. ఈ కిందది వచ్చేసి ఫ్రీజర్. ఈ ఫ్రీజర్లో ఫ్రీజర్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి మామూలుగా. అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్స్, ఇంకా ఇవి ఎప్పుడైనా టైం లేకపోతే మార్నింగ్ అది క్విక్గా బ్రేక్ఫాస్ట్కి ఇది బ్రెడ్ లాగానే మనము టోస్టర్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి ఇవేమో నో షుగర్ యాడెడ్, జస్ట్ ఫ్రూట్ బార్స్ లాంటివి ఇలా దొరుకుతాయి పిల్లలకి. అది కొంచెము ఈ ఐస్ క్రీమ్ అంటారు కదా, ఐస్ క్రీమ్ బదులు ఇది ఇవ్వచ్చు అనమాట. ఇది ఇక్కడ ఐస్ క్రీమ్ కోన్స్ చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో, బుల్లి ఉంటాయి. ఇది పిల్లలకి అది పర్ఫెక్ట్ సైజ్ ఉంటుంది. ఇదేమో వెనిలా ఐస్ క్రీమ్. వెనిలా అన్నది మల్టీపర్పస్. ఇంకా ఎప్పుడు మేము ఇవి ఉంచుకుంటాము. ఎప్పుడైనా ట్రిప్స్కి అది వెళ్ళినప్పుడు మా దగ్గర కూలర్ ఉంది పోర్టబుల్ది. ఆ కూలర్లో ఏమైనా వేసేసుకొని మామూలు ఐస్ వేస్తే వాటర్ లాగా కరిగిపోతుంది. ఇది జెల్ అనమాట. సో కరిగినా కానీ ఈ ప్యాకెట్ లోపలే ఉంటుంది. సో నీట్గా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఫ్రీజర్లో మేము ఎక్కువ చెప్పా కదా ఎక్కువ ఉంచుకోము ఫ్రీజర్లో, ఇంతే ఉన్నాయి. ఇంకా వీటివి ఇక్కడ ఉన్నాయి కంట్రోల్స్. ఇదిగోండి ఐస్ది, ఇదేమో పెద్ద పెద్ద క్యూబ్స్లో పడతాయి, ఇదేమో కొంచెం క్రష్డ్ ఐస్ లాగా పడుతుంది. సో అది 2 ఆప్షన్స్. ఐస్ చూపిస్తాను. ఐస్ ఇదేమో ఫ్రిడ్జ్కి టెంపరేచర్ 37 పెట్టుకుంటే మంచిదని చెప్పాడు మొన్న రిపేర్ చేసిన అతను. దాంతో ఫ్రీజర్ ఏమో 0. ఇక్కడేమో ఎయిర్ ఫిల్టర్ అది ఉంటుంది, లోపల ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. ఎయిర్ ఫిల్టర్ అవి ఇవి మారుస్తూ ఉండాలి 6 నెలలకు ఒకసారి అలా. దాని తర్వాత ఇది ఆప్షన్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇదిగోండి ఇదేమో వాటర్ ఫిల్టర్ కూడా ఇక్కడ మాకు వాటర్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఫిల్టర్ ఉంటుంది, దీనికి ఫిల్టర్ నుంచి వాటర్ వస్తుంది. వాటర్ ఫిల్టర్ ఇదిగోండి ఇక్కడ చూడండి, వాటర్ ఇలా వస్తుంది. ఇంకా ఇది అలారం లాక్. ఇందాక నేను డోర్ ఓపెన్ చేసినప్పుడు అలారం టింగ్ టింగ్ అని మూవ్ అవుతుందా, అది ఇది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ వస్తుంది, ఇక్కడ నుంచి ఐస్ వస్తుంది. ఐస్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూపిస్తాం. ఇంకా ఫ్రిడ్జ్ ఇట్లా ఓపెన్ చేశాక లోపల ఉంటుంది దీని సిస్టమ్ అంతా. ఇక్కడ ఐస్ ఫామ్ అవుతుంటుంది, ఇందులోకి ఈ ట్రేలోకి వేస్తుంటుంది. మనం తీసినప్పుడు ఆ ట్రే నుంచి వస్తుంటుంది. సో అన్నమాట. ప్రస్తుతానికి అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను. ఈ కింద ట్రేస్ క్లీన్ చేసి ఇంటెనకాల ఆరబెట్టాను, ఆరడానికి ఎండలో. ఆరాక మళ్ళీ తెచ్చి లోపల పెడతా. ఇంతే, ఫ్రిడ్జ్లో ప్రస్తుతానికి ఇన్నే పెట్టాను. ఇంకో మిల్క్ ఇక్కడ పెడతాను, ఇట్లా ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. వాడుకునే మిల్క్ ఇక్కడ పెట్టేసుకుంటాం. అది కూడా అది ఎయిర్ ఫిల్టర్. వాటర్ ఫిల్టర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, ఈ ఏరియాలో పెడతాం. ఇది బటర్ స్ప్రెడ్, ఇదేమో అన్సాల్టెడ్ బటర్. అండ్ విజయ్కి అన్యకి స్లైసెస్ ఇష్టం, చీజ్ స్లైస్. వెజిటేబుల్స్ అవి కొన్ని ఇక్కడ పెట్టా కదా, అవన్నీ ఇక్కడ ట్రేస్ వచ్చాక మళ్ళీ మార్చేస్తాం. అందరికీ నచ్చిందా మా ఫ్రిడ్జ్? ఇది నా ఫేవరెట్ మోడల్. నేను ఎంతో ప్రేమగా ఇష్టంగా కొనుక్కున్నాను ఇంటికి వచ్చినప్పుడు. మళ్ళీ బ్యాక్ టు వర్కింగ్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. I hope you liked our vlog. Please like, share and subscribe. See you all next time. Thanks for watching. Bye.